చెప్పండి స్వాతి గారు. యాక్చువల్గా ఈ రోజు నిరుద్యోగుల ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఈ రోజు చాలా మంది విద్యార్థి సంఘాలు కూడా ధర్నాలు చేయడం జరిగింది సార్. ఎప్పుడు లేని ఉస్మానియా యూనివర్సిటీ అనేది తెలంగాణ రాష్ట్రం యొక్క పోరు గడ్డ. ఎందుకంటే అక్కడికి బడుగు బలహీన వర్గాల పిల్లలే అక్కడికి చదువుకోవడానికి వస్తారు. అలాంటిది వాళ్ళ హక్కులపై పోరాడేటువంటి ఆ గడ్డ మీద వాళ్ళ గొంతును నొక్కేసినట్టు ఒక సర్క్యులర్ అనేది జారీ చేయడం జరిగింది. మరి రిజల్ట్స్ వచ్చినాక 2-3 రోజులకే ఆ సర్క్యులర్ జారీ చేయడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం. ఎప్పుడైతే ప్రభుత్వానికి తప్పు చేస్తున్నామా లేదా తప్పు చేసినామా అనేటువంటి ఆలోచన వచ్చింది అనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు ఇలాంటి అభద్రతా భావంతో ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు అనేది మాత్రం నిరుద్యోగులలో ఒక అనుమానకరమైనటువంటి సందేహాలు ఎన్నో నెలకొన్నాయి. వాస్తవానికి ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయని కొంతమంది మీరు రాశారా గ్రూప్ వన్? ఓకే, మీ ప్రధాన ఆబ్జెక్షన్ ఏంటి? ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? మీ ఆబ్జెక్షన్ ఏంటి? మీరు తెలుగు మీడియం స్టూడెంటా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంటా? యాక్చువల్ గా ఇండివిజువల్ ఒపీనియన్ అని కాకుండా గ్రూప్ వన్ అభ్యర్థుల ఒపీనియన్ ఏంటి అని అంటే, చాలా వరకు జనరల్ ఎస్ఏ కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఇలాంటి థియరిటిక్ పార్ట్ ఎగ్జామ్స్ లో అవుట్ చేయడం అనేది చాలా అసలు ఏంటి అనే అనుమానంకి తావిస్తుంది. ఇంకొక విషయం ఏంటిది అనంటే, ఏ సబ్జెక్ట్ పేపర్ ఏ సబ్జెక్ట్ ప్రొఫెసర్లు దిద్దారో దాన్ని వాల్యుయేషన్ చేశారు అనేది ఇక్కడ ప్రశ్న. దాని మీద ఎవరైనా మేధావులు ఉంటే ఆర్టీఐ వేసి అసలు ఏ సబ్జెక్ట్ ని ఏ ప్రొఫెసర్ వాల్యుయేషన్ చేశారు, అతని క్వాలిఫికేషన్ ఏంటిది అనేది అది బయటకు వస్తే విషయాలన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటది. నిరుద్యోగులకు కూడా ఉన్నటువంటి సందేహాలు కూడా నివృత్తి జరగడానికి అవకాశం ఉంటుంది సార్. మెయిన్ గా ఎజెండా ఏంటిదంటే, ఎక్కడ చూసినా కూడా ఎక్కువ ఓసీ కేటగిరీలో, ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి వారు క్వాలిఫై అవ్వడం జరిగింది. జనరల్ లిస్ట్ ర్యాంకింగ్ లో చూస్తే దాదాపు ఫస్ట్ టాప్ 100 కావచ్చు, టాప్ 500 ర్యాంక్స్ కావచ్చు, వారే దాదాపు 132 మంది దాకా క్వాలిఫై అవ్వడం జరిగింది. తెలుగు మీడియం అభ్యర్థులకు వేసేటువంటి మార్క్స్ లో కూడా చాలా అవకతవకలు జరిగినట్టు అనుమానిస్తున్నారు నిరుద్యోగులు. మరి ఇది ఎంతవరకు నిజమని మాత్రం బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. ఎందుకంటే భవిష్యత్తులో ప్రిపేర్ అయ్యబోయేటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి కాన్ఫిడెన్స్ దెబ్బతినకుండా ఉండడానికి ఇలాంటి బయట పడితే తప్పే వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే, ఖమ్మం నుంచి కూడా ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, కాలర్ తీసుకుందాం. ఎస్, ఖమ్మం నుంచి కాలర్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి వెంకటేశ్వర్లు, మీ డౌట్ చెప్పండి. మీరు రాశారా గ్రూప్ వన్? గ్రూప్ వన్ రాశాను నేను. చెప్పండి. నేను ఆల్రెడీ ఇంతకుముందు గ్రూప్ వన్ వస్తేనే వదిలేశాను. ఓకే, ఇప్పుడు రీసెంట్ గా ఇచ్చినటువంటి రిజల్ట్స్ లో చెప్పండి వెంకటేశ్వర్లు గారు చెప్పండి. ఇప్పుడు రీసెంట్ గా ఇచ్చినటువంటి గ్రూప్ వన్ రిజల్ట్ లో సార్, వాళ్ళు నోటిఫికేషన్ లో ఏం చెప్పారంటే, మార్క్స్ లిస్ట్, ప్రొవిజనల్ మార్క్స్ లిస్ట్ ఇచ్చిన తర్వాత లాగిన్ లో, క్యాండిడేట్ లాగిన్ లో మార్క్స్ ఇస్తున్నారు. మరి ప్రొవిజనల్ లిస్ట్ మార్క్స్ రిలీజ్ చేయకుండా క్యాండిడేట్ లాగిన్ లో మార్క్స్ ఇవ్వడంలో అర్థం ఏంటి? ఇక్కడ ఎందుకని ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు మేము రీకౌంటింగ్ అప్లై చేసుకోమని ఇచ్చారు టైం. ఇప్పుడు పక్కన వాళ్ళ మార్క్స్ తెలిస్తేనే కదా మాకు వచ్చిన మార్క్స్ మాక్సిమం మార్క్సా, మినిమం మార్క్సా, యావరేజ్ మార్క్సా అనేది మనం రీకౌంటింగ్ ఎట్లా వెళ్తాం? ఫస్ట్ పాయింట్, ఫస్ట్ వైలేషన్. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ వాళ్ళే వైలేట్ చేస్తున్నారు. రెండవది, మేము అడిగింది ఏంటి? తెలుగు మీడియంకి అన్యాయం జరిగింది, మేము తెలుగులో రాశాము, ఆ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పాం. 7,800 మంది తెలుగు రాశారు, 12,300 మంది ఇంగ్లీష్ మీడియం రాస్తారన్నారు. ఆ డేటా మాకు నమ్మకం లేదు, అది మేము ఆ డేటాను మేము నమ్మట్లేదు. తెలుగు మీడియం క్యాండిడేట్లు ఎక్కువ ఉంటారు గ్రూప్ వన్ లో రాసేవాళ్ళు. వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం కూడా 2:3 రేషియోలో రాశారు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. రాసినప్పుడు కనీసం టాప్ 100 లో కానీ, టాప్ 500 లో కానీ తెలుగు మీడియం ఎంతమంది ఉన్నారని మేము అడిగి, ఆ డేటా ఇవ్వకుండా క్యాస్ట్ వైజ్ గా డేటా ఇస్తున్నారు. తర్వాత ఈ వాల్యుయేషన్ చేసినటువంటి ప్రక్రియలో ఆల్రెడీ హరికృష్ణ గారు నా మిత్రుడే, ఉస్మానియా యూనివర్సిటీలో చావా వెంకటేశ్వర్లు, నేను మాట్లాడు ఖమ్మం నుంచి. తర్వాత విఠల్ గారు కూడా నా మిత్రుడే, తాను కూడా ఒకసారి కలిసాను. అయితే ఇక్కడ మేము అడిగేది ఏంటంటే, ప్రొఫెసర్స్ వాల్యుయేషన్ చేసేటప్పుడు సరైనటువంటి స్టాండర్డ్స్ ఫాలో కాలేదు. ప్లస్ ఈ వాల్యుయేషన్ చేసినటువంటి వాళ్ళలో కూడా చాలా మందికి అసలు ఆ గ్రూప్ వన్ సిలబస్ మీద కానీ, దాని మీద కానీ అసలు దిద్దేటువంటి ఎంతవరకు అవగాహన ఉంది వాళ్ళకు? ఈ కీ పేపర్ తో పాటు కీ ఏ విధంగా ఇచ్చారు, ఆ కీ మీద అసలు వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఆ తెలుగు ఇంగ్లీష్ లో కీ ఇచ్చినటువంటి దాన్ని తెలుగులో మనకు ట్రాన్స్లేషన్ చేశారా?
ఆ కీతో పాటు అనాలిసిస్ ఏ విధంగా చేశారనేది వాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉంది అసలు? మరీ ముఖ్యంగా మేము చెప్పేది, తెలంగాణ మూవ్మెంట్ పేపర్ ఆంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళు దిద్దితే ఈ తెలంగాణ భావోద్వేగం అనేది వాళ్ళకి ఏమర్థం అవుతుంది? అసలు ఈ తెలంగాణ హిస్టరీ సిలబస్ పెట్టిన తర్వాత వాళ్ళకి దాని మీద అసలు అవగాహనే లేదు. తెలంగాణ సిలబస్ మీద తెలంగాణ మూవ్మెంట్ పేపర్ పెట్టారు 150 మార్కులు. దాని మీద వాళ్ళకి ఏ అవగాహన ఉంటుంది? వాళ్ళు పేపర్లు దిద్దితే తెలంగాణ అభ్యర్థులకి, ముఖ్యంగా పర్టికులర్ గా తెలుగు మీడియం వాళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? నేను యాక్చువల్ గా మైసెల్ఫ్ నేను ఆల్రెడీ గ్రూప్ 2010 గ్రూప్ 1 ప్రిలిమినరీలో నేను స్టేట్ టాపర్. అదే రిక్రూట్మెంట్ లో ఎంపీడీఓ కూడా సెలెక్ట్ అయ్యాను. ఎంపీడీఓని వదిలేసి నేను లెక్చరర్ గా ఉన్నా టీచింగ్ మీద ఇంట్రెస్ట్ తో. నేను దాదాపు 2018 నుంచి కోచింగ్ ఇచ్చాను. నేను మెయిన్ కాల్ పేపర్స్ చెప్తాను. నేను బోత్ మీడియా, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం. I able to write in English medium also. But actually I opted for Telugu medium because of effective presentation. I can write more effectively in Telugu medium. That's why I opted for Telugu medium. ఈ విధంగా మీరు తెలుగులో రాయడం వల్ల మాకు ఘోరమైనటువంటి అన్యాయం జరిగింది. అన్యాయం జరగలేదు తెలుగు మీడియం వాళ్ళకి అంటున్నారు. టాప్ 10 పేపర్స్ తీసుకురండి, నా పేపర్స్ ఎవాల్యుయేషన్ చేయమని చెప్పండి, కోర్టు ముందు పెట్టమనండి. ఒకవేళ మేము చెప్పేది ఆరోపణ తప్పు అయితే వాళ్ళు ఇచ్చే పనిష్మెంట్ కి దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాం. అది మేము కోరుకునేది. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళకి నేను టాప్ 10 లో ఎక్స్పెక్ట్ చేశా 540 మార్క్స్. నాకు వచ్చింది 415.5 మార్కులు వచ్చాయి. నేను యాక్చువల్ గా నేను ఎంఎస్సీ బాటనీ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్ ని. నాకు 47 మార్కులు వేశారు. 150కి 47 మార్కులు వేశారు. నాకు హైయెస్ట్ స్కోర్ రావాల్సింది. అంత ఘోరమైనటువంటి అన్యాయం జరిగింది. ఉంది గ్రూప్ 1 రిజల్ట్ మీద. మేము దీని మీద ఖచ్చితంగా కోర్టుకు వెళ్దాం అనుకుంటున్నాం. ఈ మీడియా ద్వారా కూడా మాకు మద్దతు కావాలి. అందుకోసం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మేము వ్యక్తిగతంగా ఎవరి పక్షాన బాధితుల పక్షాన ఉంటుంది. వాయిస్ ఎవరికైతే అవసరమో మీడియా పర్పస్ వాయిస్ ఎవరికైతే వాయిస్ లెస్ ఉందో వాళ్ళకి వాయిస్ వినిపిస్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. అంతకంటే మేము చేయగలిగింది అంటే ఇప్పుడు రెండో సైడ్ ఆర్గ్యుమెంట్ ఉన్న వాళ్ళు కూడా వినిపించవచ్చు. ఈ పేపర్ కరెక్ట్ గానే ఉందని చెప్పిన వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించి వాయిస్ కూడా మేము జీ తెలుగు న్యూస్ లో ఇస్తాం. సో ఓవరాల్ గా ఇప్పుడు ఇద్దరు ఇంపార్టెంట్ మెసేజ్ పెట్టారు.